ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. మీరెక్కడున్నా క్షేమంగాను ఆరోగ్యంగాను ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకిచ్చుచున్నటువంటి ఈ అనుదినము వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకున్నాము. ఎస్కేలు 36వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నిన్ను గురించి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వల్ల కలుగు అవమానము నీవిక భరింపవు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఇక్కడ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలని గమనిస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలని ఇక్కడ అన్యజనులు అపహాస్యము చేస్తున్నారు. అలాగే జనములు వారి మీద నిందలు వేస్తున్నారు, వారిని అవమానిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ అవన్నీ దేవుడు చూచుచున్నాడు, అలాగే వింటున్నాడు. కానీ దేవుడు ఇక్కడ తన ప్రజలకి ఒక మాట ఇస్తున్నాడు. అదేంటంటే, ఎవరైతే అన్యజనులు నిన్ను అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను, జనములు కలుగు అవమానము నీవిక భరింపవు. అపహాస్యము నీకింక వినబడకుండా నేను చేస్తాను. అలాగే అవమానము, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఆ నింద నీకింక ఉండనివ్వకుండా నేను చేస్తానని తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక వాగ్దానంగా ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున, ఈ యొక్క ఉదయకాల దినమున దేవుడు నీకు నాకు ఆ యొక్క మాట ద్వారా వాగ్దానము ఇస్తున్నాడు. ఇక్కడ నీ జీవితంలో ఇప్పటి వరకు నిన్ను నిందించారా, అవమానించారా, హేళన చేస్తున్నారా, గేలి చేస్తున్నారా, నిన్ను చూసి నవ్వుతున్నారా, అనరాని మాటలు అనుచున్నారా? బాధపడకు, దిగులు పడకు. ఇక్కడ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్నాడు వాగ్దానము. నీకు కలుగుచున్న అవమానములు ఇక భరింపకుండా ఉండువు. అపహాస్యము నీవు ఇక వినవు. అంటే దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనకిస్తున్నాడు. అపహాస్యము నువ్వు ఇంకా వినవు, నిందలు నీవిక భరింపకుండా ఉండేలాగా దేవుడు నిన్ను దీవించనయ్యున్నాడు. ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, అవమానిస్తున్నారో, హేళన చేస్తున్నారో, నవ్వుచున్నారో, వారందరూ ఎదుటనే దేవుడు నిన్ను దీవించనయ్యున్నాడు, నిన్ను ఆశీర్వదించనయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దిగులు పడకండి, అవమానముల చేత కృంగిపోయి దేవునికి దూరం కాకండి. ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో, వింటున్నారో, వినబోతున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానము ద్వారా వాళ్ళని ఆదరించండి మా ప్రభువా. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా, నీవిక నా తండ్రి అపహాస్యము వినకుండా ఉండు అని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. అవమానము నీవు ఇంకా భరింపకుండా ఉండు అని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా ఎంతమంది నా తండ్రి నిందలలో, బాధలలో, కష్టాలలో, అవమానములో నా తండ్రి ఒంటరితనములో కృంగిపోతున్నారో నా తండ్రి, ఈ వాగ్దానమును ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డల మీద నా తండ్రి అవమానము లేకుండా నా తండ్రి, అయా దేవా అపహాస్యము చేయకుండా నా తండ్రి, నీ ప్రియ బిడ్డల్ని మీరు ప్రొటెక్షన్ చేయండి నా తండ్రి. దేవా, అయా వారు చూస్తుండగానే ఎవరైతే అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో నా తండ్రి, వారు చూచుచున్నప్పుడే నా తండ్రి వారు ఎదుటినే నీ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది కృంగిపోయి ఉన్నారో, ఆయా వారి కృంగిబాటులో నుంచి యేసు నామములో ఆయా వారి జీవితంలో మంచి విజయవంతమైన ఉత్సాహమైన జీవితాన్ని వారికి ఇవ్వమని అడుగుచున్నానయా. ఈ దినమున నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్నారో ఆయా ప్రతి ఒక్కరిని యేసు నామములో పరిశుద్ధాత్మ దేవా మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను.
సర్వశక్తిమంతుడు దేవుడా నీ కొందనాలు. ఎంతమందికి నా తండ్రి వివాహము కాకున్నారో వివాహము దయచేయండి అయా. ఘనమైన వివాహాలు మీరు దయచేయమని అడుగుచున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి అయా దేవా. అలాగే నా తండ్రి దేవా స్తోత్రం నాయన, జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి నా తండ్రి మంచి భవిష్యత్తును మీరు దయచేయండి నా తండ్రి. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా నా తండ్రి అయా అన్ని కోణాలలో మీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. ఈ దినమన ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారు ఆయా, వారి కుటుంబాలు, వారి జీవితం మీద శుభములు, దీవెనలు ఆయా వచ్చును గాక. మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలు చేయుచున్న ప్రతి పనిలోనూ నీ కృపా సన్నిధి వరకు తోడుగా ఉండుటకు కృపను దయచేయండి. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో ఆయా నీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను ఆయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.